నమస్తే, నేను లక్ష్మణ్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ కాబడ్డాడు. ఆయనతో ములాఖత్ జరిగిన తర్వాత విజయవాడ సబ్ జైలుకి పోయి వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన వల్లభనేని వంశీని అన్యాయంగా అక్రమంగా ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేశారని చెప్పి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన అరెస్ట్ చేశారు తప్ప ఆయన ఏం తప్పు చేయలేదని చెప్పుకుంటూ వచ్చాడు. ఇట్స్ ఓకే, ఇది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడే మాటే. చేసిన తప్పులు మొత్తం కప్పిపుచ్చుకొని ఆయన చేసే ఆరోపణలు ప్రతిపక్షంలో ఎవరు కూర్చున్నా అదే మాట అంటారనేది మనం కామన్గా చూసుకోవచ్చు. కాకపోతే ఆయన ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీలకు సంబంధించిన వైస్ చైర్మన్కి సంబంధించిన పదవికి సంబంధించిన ఎలక్షన్స్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అడ్డగోలుగా వ్యవహరిస్తుంది అని ఆయన మాట్లాడటం జరిగింది. తిరుపతి కార్పొరేషన్ విషయంలో 43 కార్పొరేట్ స్థానాలకు దాదాపు 40 స్థానాలు మేమే గెలిచాం, 3 స్థానాల్లో టీడీపీ గెలిచిందని చెప్పుకొచ్చారు. అసలు తిరుపతి ఎన్నికల్లో ఏదైతే ఫిబ్రవరి 2021లో జరిగిన తిరుపతి కార్పొరేషన్ జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో దాదాపు ఏకగ్రీవాలయ్యాయి. కొన్ని కార్పొరేట్ స్థానాలకు నామినేషన్ వేయకుండా కూడా బెదిరించి మరీ చేశారు. ఒక దందాన్ని దౌర్జన్యాన్ని క్రియేట్ చేసి ఎవరిని నామినేషన్ వేయకుండా చేసిన దౌర్భాగ్య పరిస్థితికి ప్రజాస్వామ్య అపహాస్యం చేసే విధంగా ఎన్నికల కమిషన్ ఏదైతే నిబంధనలు దానికి తూట్లు పొడిచే విధంగా ఏకగ్రీవాలు చేసి తిరుపతి కార్పొరేషన్ని హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకగ్రీవంగా అయిన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవుతున్న పరిస్థితి ఉంది. మాకెందుకు రాదు డిప్యూటీ వైస్ చైర్మన్ పదవి అని చెప్పి ఆయన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. తునిలో కూడా ఇప్పుడు జరుగుతున్న అల్లర్లు సృష్టిస్తున్న భయోత్పాతం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు పిడుగురాల్లో కూడా పల్నాడు జిల్లా పిడుగురాల్లో అంటే గురజాల నియోజకవర్గంలోని పిడుగురాల మున్సిపాలిటీలో కూడా 33 మంది కౌన్సిలర్స్ ఏకగ్రీవం చేశారు. ఏ ఒక్కరిని నామినేషన్ వేయకుండా భయభ్రాంతులు గురి చేశారు. ఎలక్షన్లో టీడీపీ వాళ్ళని పాల్గొనకుండా జనసేన వాళ్ళని పాల్గొనకుండా 2021లో ఒక భయోత్పాతాన్ని సృష్టించి పల్నాడులో ఫ్యాక్షన్ హత్యలకి ఫ్యాక్షన్ బెదిరింపులకి తెరదీశాడు అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆయన చేసిన అకృత్యంకి ఇప్పుడు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడు. దాదాపు 33 మంది కౌన్సిలర్స్ ఉన్న పిడుగురాల మున్సిపాలిటీలో దాదాపు 17 మంది ఎరపతినేని స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని గారి సమక్షంలో పార్టీ కండవ కప్పుకున్నారు. ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడ్డారు. ఆ ప్రభుత్వంలో చూసిన అకృత్యాలు దారుణాలు భరించలేకనే కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఏదైతే దార్శనికత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధిగా దార్శనికతతో ముందుకు వెళ్తుంది. అందుకే మేము వచ్చి స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు అక్కడున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి జైలు ములాఖత్తుకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు. మున్సిపల్ ఎలక్షన్లో వైసీపీ నాయకుల పట్ల, కార్పొరేటర్ల పట్ల, కౌన్సిలర్ల పట్ల ఏ విధంగా కూటమి ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకొని చేస్తున్నారని చెప్పి అన్నారు. గతంలో స్థానిక సంస్థ ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో చిత్తూరు, మాచర్ల నియోజకవర్గం ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఏ విధంగా ఏకగ్రీవాలు అయ్యాయో అందరికీ తెలిసినదే. పొంగనూరులో కూడా అన్ని స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఏకగ్రీవాలు అయ్యాయి. ఏ ఒక్క టీడీపీని కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ నామినేషన్ వేయడానికి ముందుకు రాలేదు. మాచర్ల నియోజకవర్గంలో కూడా అలానే జరిగింది. గ్రామ పంచాయతీలో దాదాపు 74 గ్రామ పంచాయతీల యొక్క సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇది చాలా క్లియర్. అక్కడున్న 3 పంచాయతీలకు మాత్రమే ఈ ఎన్నికలు జరిగాయి. అందులో పాల్వాయి ఒకటి, తుమ్మూరుకోట ఒకటి, ధర్మవరం ఒకటి. అది కూడా టీడీపీ మద్దతుగా నిలబెట్టిన క్యాండిడేట్స్ మాత్రం వైసీపీ రెబల్స్గా ఉన్న వాళ్ళు ఆ అభ్యర్థులను గెలిపించుకున్న పరిస్థితి అయితే ఉంది. అదే మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలకి ఎన్నికలు నిర్వహిస్తే దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో టీడీపీ విజయకేతనం ఎగరవేసేది మాచర్ల నియోజకవర్గంలో. అటువంటిది పరిస్థితులు లేకుండా అన్ని ఏకగ్రీవాలు చేశారు. మాచర్ల మున్సిపాలిటీ పరిస్థితిలో కూడా అంతే. మాచర్ల మున్సిపాలిటీలో ఉన్న 31 వార్డులను ఏకగ్రీవం చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఇది పల్నాడులోని మాచర్ల పరిస్థితి. పొంగనూరులో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పరిస్థితి కూడా అదే. ఇప్పుడు తునిలో జరుగుతుంది కూడా అప్పుడు జరిగింది అదే. ఏదైతే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్లో ఎవరైతే కౌన్సిలర్గా ఉన్నారో, కార్పొరేటర్గా ఉన్నారో వీరందరూ ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళే. దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి, ఎన్నికల కమిషన్లో ఉన్న నిబంధనలు ఉల్లంఘించి చేసిన అకృత్యాలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటూ పార్టీ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు జైలు ముందు మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం.
పోలీసులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకుని బస్సులను కిడ్నాప్ చేసుకొని పోయి ప్రతికి మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం. ఇవే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క పంచాయతీలోనూ ప్రతి ఒక్క మున్సిపాలిటీలోనూ పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా కొట్టి ఏ విధంగా చిత్రహింసలకు గురి చేసి నామినేషన్లు వెనక తీసుకునే విధంగా చేశారో చూసాం. ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా స్వచ్ఛందంగా వచ్చి కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవుతూ వాళ్ళు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతుంటే జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నారు. పోలీసుల గురించి కూడా చాలా పరుష పదజాలంతో కామెంట్ చేస్తున్నాడు. గతంలో కూడా చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన వైఖరి బెదిరింపు ధోరణి అనేది ఈ వీడియో ద్వారా నిదర్శనం. చూడండి ఇంకా ఏమన్నారు. ఎలా వచ్చాయి ఏకగ్రీవాలు అయితే ఎలా వస్తాయి? ఎన్నికలు జరిగితే అలాంటి చోట చూడండి పేరుని నాని అందిస్తున్నాడు పక్క నుంచి. సిగ్గుండాలి ప్రతిపక్ష నేత, 16 నెలలు జైలు జీవితం, 9 నెలలు ప్రతిపక్ష నేత, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు వైస్ చైర్మన్ అని మాట కూడా మాట్లాడలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. మీరు కామెంట్ చేస్తారు ఎన్డీఏ కూటమి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. నోరు తెరిస్తే నోరు కూడా తిరగదు. వైస్ 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 ఏంటండి ఇది? మీరు ఒక ముఖ్యమంత్రి పద్ధతిగా మాట్లాడితే ప్రజలకు అర్థమైంది, మీడియా వాళ్ళు కూడా అర్థమైంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నత్తిగా మాట్లాడితే వైస్ చైర్మన్ కూడా పలకడం రాదా మీకు? చూడండి మళ్ళీ ఏమన్నాడు ఆయన. వైస్ ప్రెసిడెన్సీ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనిపించిన సింహాలకు చెప్తా ఉన్నా, ప్రతి పోలీసులకు చెప్తా ఉన్నా, ఈ టోపీ మీద ఉన్న 3 సింహాలకు అనిపించిన సింహాలకు సెల్యూట్ పట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ పట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయం చేయడం మొదలుపెట్టే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపు పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా 49 సీట్లకు అది మొత్తానికి పోలీసుల్ని ప్రత్యక్షంగా బెదిరిస్తున్నారు. అన్యాయం చేసిన, అక్రమాలకు పాల్పడిన కూటమి ప్రభుత్వం ఏది చెప్తే అది విన్నా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సముద్రాలు దాటిన తర్వాత మీరున్న అక్కడి నుంచి పట్టుకొచ్చి మిమ్మల్ని బట్టలు ఓడదీసి, ఆయన అన్న లాస్ట్ డైలాగ్ మీరు వినాలి. నాన్నగారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాదాపు 7 ఐఏఎస్లని రోడ్డు పాలు చేశాడు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఈయన ప్రభుత్వ హయాంలో దాదాపు 4 ఐపీఎస్లు రోడ్డును పడ్డారు. విశాల గున్ని, కాంతి రాణా, పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీలు, ఎంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా లిస్టు ప్రిపేర్ అవుతుంది మీరు చేసిన అవినీతికి సంబంధించి. ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్ని ఇబ్బంది పెట్టి బట్టలు ఓడదీయటం కాదు, అసలు ఈ భూమినే లేకుండా వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చావు. భారతదేశంలో లేకుండా పక్క దేశాలకు పారిపోయే విధంగా చేశావు. ఈ విధంగా వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు నిష్పక్షపాతంగా, జెన్యూన్ గా, చట్టం పరిధిలో, చట్టానికి లోబడి, చట్టాలు ఏం చెప్పాయో ఆ చట్టాలను అనుసరిస్తూ కేసులు నమోదు చేసుకుంటూ చేసిన అకృత్యాలకి కేసులు నమోదు చేస్తూ, చట్టం పరిధిలో ఎవరు ఎక్కువలు కాదు, అతిథులు కాదు, అందరు సమానులే అని చెప్పి చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ అరెస్టులు చేస్తుంటే పోలీసులు బెదిరిస్తున్నారు. మీరు ఎన్ని రోజులైనా సరే పోలీసుల్ని, ఐఏఎస్ అధికారులని విమర్శించిన ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ పోవడం తప్ప మీరు ప్రతిపక్షంలో ఉన్న మీ బెదిరింపు ధోరణి అయితే పోదు. ఎన్నాళ్ళున్నా బెదిరించుకుంటూ ఉండబట్టే మీరు ఈ విధంగా ప్రతిపక్షంలో కూర్చున్నారు. అధికారులు అన్న వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూశారు కాబట్టే నీకు 150 నుంచి మధ్యలో 5 తీసేసి 11 కూర్చోబెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడటం హాస్యాస్పదం. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.